వినుమారామనా వింతగాథలు వేదన తెలియక కాలము సాగు ప్రభాకరుని ప్రచండ తేజముపశమించు వరకు ఈ వృక్షశాలాగుదము. ఎండ చాలా బాగా ఉంది, వేడికి మనం నడవలేము అరణ్యదారుల. అందుకని ఎండ తగ్గే వరకు కాసింత కందమూలాలు మీరు ఉపహారంగా ఆరగించండి. తర్వాత వెళ్ళేది మనకు ఒక ఆశ్రమంలో భోజన వసతి ఉన్నది, అంతసేపు ఈ కందమూలాలు తినుకుంటూ నా కథ వినండి అని ఆ సీతాఫలాలు, ఎర్ర కంద, ఇప్పుడు శివరాత్రికి మనకు వస్తుంది, ఆ కంద అంతా కూడా ఉడికించి ఆ పిల్లలకి ఆకలిలో పెట్టాడంట. విశ్వామిత్రుడు తన కథను చెప్తున్నాడు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. కొంతగా తెలిపిన కాలమహిమను ప్రతికారముగ తపవాటిగా నా ప్రతికతయు ఒక పాఠము లోకం నాకు అది ఉపయుక్తము. నా జీవితమే ఒక పాఠం, అది ప్రతి పేజీ ఆ పాఠంలో ఆ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీ లోకానికి ఉపయుక్తము. మనిషి ఏం చెయ్యాలి, అతని నడవడిక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నా జీవిత చరిత్ర మీకు చెప్తున్నది అని తన కథను చెప్తున్నాడు. నేను మీలాగా క్షత్రియుడను, నేను జన్మతః క్షత్రియుడను, ఋషిని కాదు. కుశదేశాధిపతి కౌశిక చక్రవర్తిని గాదితనయుడను గాధేయుడను మృగయా వినోదిని సామ్రాజ్య కాంక్ష నిరతుడను బహు కుటుంబీకుడను. చెప్పాను నిన్న మనం చెప్పుకున్నాం. 60 మంది కొడుకులు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు, చివరివాడు ఆంధ్రుడు. అతని పేరునే మన ఆంధ్రదేశం, మన తెలుగుదేశం అంతా కూడా అతని పేరు మీదనే నిర్మించబడింది. నేను చాలా కుటుంబీకుడు, నాకు ఏమైనా సామ్రాజ్యాన్ని ఏలాలి అని వైరం ఉన్నా లేకున్నా కూడా దండయాత్ర చేసి అనేక రాజ్యాలను నేను కొల్లగొట్టి విజయుడైనాను అని చెప్తున్నాడు. ఘనమైన నాసే అట్లా ఒక జైత్ర యాత్ర అంటే అవసరం ఉన్నా లేకున్నా అక్కడి బయట సామంతుడు రాజులు వణికిపోడు విశ్వామిత్రుడు వస్తున్నాడంటే. జైత్రయాత్ర సాగించు మార్గ మధ్యమున వశిష్టాశ్రమం విశ్రమించిది. సర్వసేనా సహితుడై నేనుండగా ఆతిథ్యము స్వీకరించమని మహర్షి మమ్ము. ఘనమైన నా సేనావాయినికి ముని కుటీరమ్మున ఆతిథ్యము ఏల లభించుదని యోచించితి. మర్యాద వచనమ్మున ముని అడిగిన సాధు సంపద ఎంతగా సరిపోదని ఎంచితి. వశిష్ఠ ఋషి వారి ఆతిథ్యము స్వీకరింపగా మనము ఒప్పించి నిలిపి. తప్పకుండా మీరు మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఉన్న అతిథులను నేను పంపను, ఆకలితోని మీరు చక్కగా అంటే అలా ఆకలితో వెళ్ళినప్పుడు ఎవరికైనా క్రోధం ఎక్కువైతుంది. క్రోధం ఎక్కువైతే క్రూర మృగాలను చంపితే పర్వాలేదు, కానీ సాధు జంతువులు, సాధు పుంగవులు కూడా నివసించే అరణ్యంలో ఎవరికి ఇతని క్రోధం అన్నా ఏమైతుందో అని కడుపు నిండా తిండి పెట్టి పంపాలి అనేటువంటి ఆలోచన వశిష్ఠ మహర్షిది. వశిష్ఠ ఋషి వారి ఆతిథ్యము స్వీకరింపగా మమ్ము ఒప్పించి నిలిపి. మర్యాద కాకున్నను ముని ఏల మాకందరకు ఆహారం అందించునని జిజ్ఞాస ఒకటి నా మదిన కలిగి. ఆశ్రమమును గనతో పోతే ధాన్య నిలువలెంత మాత్రము లేవు, గన భాండములు లేవు, విశాల భోజనశాలలు లేవు, వృక్ష వేదికలు తప్ప కూర్చుండ నిలవు లేదు. ఓ పెద్ద కోశాగారం ఉందా, దాంట్లో ఏమైనా ధనరాశులు ధాన్య రాశులు అంటే లేవు. కనీసం వండడానికి పెద్ద భాండాలు అంటే పెద్ద పెద్ద గిన్నెలు, చెరువులు కూడా లేవు. ఏం పెట్టి ఇస్తాడు? కూర్చోవడానికి పెద్ద భోజనశాల లేదు, ఆ వృక్ష వాటికలకి చిన్న గద్దెలు తప్పితే ఏం చేయడం, ఈయన ఎట్లా ఇక్కడి నుంచి భోజనం పెడతాడు అని ఒక జిజ్ఞాస కలిగిందంట విశ్వామిత్ర మహర్షికి. మహర్షి ఆతిథ్యము ఇచ్చు వరకు నమ్మ శక్యముగా అని సంశయములు ఎన్నో కలిగి. వశిష్ఠ ఋషి గోశాలకు జని గోవును పూజించి వేళగాని వేళ గో పూజలేమనుకుంటుంది. మిట్ట మధ్యాహ్నం వేళకి ఇప్పుడు పూజ చేస్తున్నాడండి. గోశాలకు వెళ్ళాడు, చక్కగా ఆసనం వేసుకొని ఆ గోవు పాదాల మీద కూర్చొని. ఇక్కడ కూడా శబల అంటే శ్రమను హరించేది గోవు అని. అక్కడ ఆయన కూడా మనకు రుచిక మహర్షి శబలానే పిలిచాడు. శబలాముని జనపాల కరుణించవే తల్లి క్షీరధారిణి అతిథి వచ్చి ఉన్నారమ్మారము ఆహారము సమకూర్చవమ్మ అన్నపూర్ణ. మునివరిని స్థుతుల తలవూచను శబల గోదేహము నుండి జనించనేకములు సమస్త పరివారములకు షడ్రుచులు మృష్టాన్నములు సకల పానీయములు సమకూర్చెదేనువు. చక్రవర్తుల సౌధంబుల సమకూరు సౌఖ్యములెన్నో అందించి ప్రతివా నిరించు అప్సరసలను సృష్టించే మహనీయం బాధేను. మళ్ళీ ఈయనకు కూడా కార్తవీర్జనునికి ఎలాగా దేవుడి మీద ఆ దేను అంటే ఆవు మీద మనసు కలిగిందో, విశ్వామిత్రుడు కూడా తన రాజ్యకాంక్షతోని, తన యొక్క అహంభావంతో, రాజు అనే అహంభావంతో ఎట్లాగైనా సరే ఆ దేను తన వశం కావాలని అప్పుడే మనసులో ఒక దుర్బుద్ధి పుట్టిందంట. రాజుల ఇళ్లలో ఎటువంటి భోజనం ఇస్తారో, ఎటువంటి వాళ్ళు అందమైన స్త్రీలు వచ్చి అందిస్తుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా బంగారు పళ్ళెరాల్లో చాలా అందమైన నృత్యాలు చేస్తూ వస్తున్నటువంటి అప్సరసలను పోలినటువంటి యువతులందరూ కూడా ఆమె పొదుగు నుండి జనిస్తున్నారట. మహత్తరమైన ఈ కామదేవుని పొందగ దురాశ కలిగి నా బుద్ధి పిడత్రోవబట్టెను రామచంద్ర. శబలముని వాటిల కన్నా రాజస్వముల నుండుట మేలనుకుంటిని. ధనమంతైన నిచ్చెదను
రాజ్యమునే రాశిస్తా అంటున్నాడు. శబలను తన వశము చేయుమంచు పరిపర విధములు అడిగి తిని ఋషిని స్వార్థ చింతన సబబుగా శబల నాశించుట ఉచితముగాదని వశిష్ఠ ఋషివరుని వచనంబుల రుచింపలేదు. శబలపై వ్యామోహమింతైన సడలిపోదు. వినతికి లొంగడు ధనముకు మంగడు బల ప్రయోగమే మేలని తలచి తిని. ఇంత వినయంగా మాట్లాడితే ఇవ్వనంటున్నాడు. ధనాన్ని ఆశ చూపిన నాకు వద్దంటున్నాడు. ఇక బలం ఒకటే ఈయన దగ్గర ప్రసాదించాలి. ఎందుకు పోని ఋషి అట్లాంటి వాళ్ళని మనం హింసించడం ఎందుకంటే హింస అనేది చెప్పకుంటే భయం లేకుంటే నాకు నేను కావాలనుకున్న ఇస్తులేడు అనేటువంటి ఒక దుర్బుద్ధి కలిగి శబల రెటులైన పొందగ విచేక్షణ రైతుడనై మహారుషిపైన రణము ప్రకటించిది. అణువణువహము నిండిన నరాధముడనైతిని ఆదరించిన వారిని ఎదిరించిది. ఇటువంటి వారిని చూసే తిన్నింటే వాసాలు ఎక్కబెట్టారు అంట. ఎవరైతే ఉప్పు తిన్న గురుత్వంతో మనకు నేను భీష్మేకాస్త్ర చెప్పాను. అక్కడ ద్రౌపది వస్త్రాపరణం అవుతుండడం కూడా అతని దుర్యోధని యొక్క సామ్రాజ్యంలో ఉన్నాం కాబట్టి వాడి ఉప్పు తిని వాడికి వ్యతిరేకంగా చెప్పదలనని అది తప్పైనా తలదించుకొని నించున్నాడ భీష్మాచార్యుడు. అందుకే ఆ తనకు తానే అంపశయ్యమై పడుకొని శిక్ష వేసుకున్నాడు. అలాగా ఇప్పుడే కడుపు నిండా భోజనం చేసి అటువంటి కామధేను కావాలని కోరుకొని అది ఇవ్వను అంటే అతనిపైనే కఠినమైన బాణాలు వేసి యుద్ధాన్ని ప్రకటించాడు విశ్వామిత్రుడు. తరువాత ఎప్పుడో తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నాడు. అప్పుడు ఏమైంది? ఒక ఆహార పదార్థాలే కాదు, ఆశ్చర్యం గొలుపునటుల శబల దేహము నుండి అనేక బలగంబులు సేన ఉద్భవించే ఆహారం ఒక్కటే అందించుననుకుంటుని ధేనువు సర్వకామ ప్రదాయినని గంటిని. ధేనువు జనిత సేనల అతి పరాక్రమమునకు నాదు సర్వసేనలు నిర్జీవులైరి. అవి దైవాదత్తమైన సేనా బలగం. ఆమె కొమ్ముల నుండి, చెవుల నుండి, కాళ్ల నుండి, రోమాల నుండి వేల సేనలు పుడుతూనే ఉన్నాయంట. అటువంటి సేనలు దైవబల సంజితమైన సేనల వలన ఈ మానవ సేవలలో త్రుటికాలంలో నిర్జీవులై ఒక శవాల గుట్టలుగా విశ్వామిత్రుని యొక్క సేనాబలగం అంతా పడిపోయిందంట. సర్వమునకు అతీతుడై తపమాచరించు వశిష్ఠ ఋషిని అవమానించి భస్మరాశిగా కూలిరి నాసుతులు. ఈ ఎంతగా అంటే ఆయన తన జపం తను చేసుకుంటున్నాడు. టైం వేస్ట్ చేయకుండా కాలాతీతం అయిపోతున్నది. తను చేయవలసిన తపస్సంఖ్య ఇంకా జప సంఖ్య మిగిలిపోయింది. ఆ ధేనువు నుండి జనించిన సేనాబలగం అంతా కూడా విశ్వామిత్ర సేనంతో యుద్ధం చేస్తున్నది. ఆయన జపం ఆయన చేసుకుంటున్నాడు. ఆ వశిష్ఠ ఋషిని అవమానించినటువంటి తన సేన మొత్తం కూడా భస్మ రాశిగా కూలిపోయినారట. అయితే ఈయనకు కోపం వచ్చి ఈ వశిష్ఠ మహర్షి 6 సుతులను కూడా చంపివేశాడంట. సుతుల సంవరించనని ఆగ్రహమున ఆగ్నేయాశ్రమునకు ఆహుతి చేసే ఆశ్రమమును మహర్షి శిష్య గణముల హింసించిది. పుత్రుల బంధించి ఏళనగా వించితిని. సేనవాయిని ఋషి శిష్యగణాలను హింసించాడు. పుత్రుల బంధించి ఏళనగా వించితిని. ఎన్నో హింసల వేధించిన గాని చెలింపగా తపమాచరించి మహర్షి నిరాయుధుడనై ఋషిపై అస్త్రప్రయోగంబు చేసిది. అతి క్రూరుడనై చివరికి అగ్నిజ్వాల వంటి రుచిపైనే అస్త్ర ప్రయోగం చేశాడంట. సంజించిన ప్రతి అస్త్రము బ్రహ్మదండము స్వీకరించి ప్రతి అస్త్రము ప్రతి అస్త్రం అంటే ఆగ్నేయాస్త్రం ఈయన వెయ్యంగానే దాన్ని చల్లారించడానికి వారుణాస్త్రాన్ని ఋషి వినడం లేదు. ఋషి తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన చేతి కింద ఉన్న దండము ఆ అస్త్రాన్ని స్వీకరిస్తున్నది. ప్రత్యస్త్రం అంటే దానికి విరుగుడు అస్త్రాన్ని ఆ దండమే విరుస్తున్నాడు. ఇంతకుముందు ధేనువు విసిరింది. అంటే ఇక్కడ చరస్థితిలో ఉన్నటువంటి కదిలే వస్తువులే కాదు, కదలని వస్తువులు కూడా ఋషి ప్రాంగణంలో ఉంటే ఎంత పవిత్రమైనది. అక్కడ ఉన్న కలశం గాని, దీపపు కుంది గాని, ఆవు పేడ పిడికలు గాని, దండం గాని, దర్భతో చేసిన చేపలు గాని అవన్నీ కూడా విశిష్టమైన తపోబలాన్ని కలిగి ఉన్నాయి. ఒక పుడకని తీసి ఇలా బాణంగా వేసి ఆ పుడకనే శరమై శత్రువును చీల్చుతుంది. అటువంటిది ఆయన ఎంత మాత్రము ఒక పక్కకు మనకి ఇంత చిన్న ఏదైనా సౌండ్ వస్తే, టీవీ సౌండ్ వస్తే, ఇంటి ముందర ఎవరైనా కూరగాయలు అమ్ముకుంటే మనం చేస్తాం చెప్పాం ఏంటి ఎవరు వచ్చారని కళ్ళు తెస్తాం. కానీ ఆయన అంత పెద్ద యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నా కూడా ఆయన ఎట్టయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ కమండల మీద చెయ్యి పెట్టి ఆ మాలను ఇట్లా తిప్పుతున్నాడో కించింత కూడా కదలలేదట. ఆ విశ్వామిత్రుడు వేసినటువంటి చాలా అస్త్రశస్త్ర విద్వాంసుడు అతను వేసిన అస్త్రాలన్నీ కూడా దండమే స్వీకరిస్తున్నది. ఆ దండం నుంచి వచ్చేటువంటి విద్యుత్ కిరణాలు ఆ అస్త్రాన్ని అక్కడే నిర్మూలించి విశ్వామిత్రుడి పైకి ప్రత్యస్త్రాన్ని వసుతోన్నది. ఇలాగ ఇంద్రాస్త్రానికి ఐంద్రవాస్త్రానికి వారు ఒక్కొక్క ప్రత్యర్థి అస్త్రాలు వేస్తున్నది అంటూ ఆ అస్త్రాలన్నీ కూడా ఇంతటి తపో నిబ్బరం ఏమిటి నాకు, ఇంత కించిత్ కదులుతున్నాడు అని. ఇక ఇప్పుడు ఏమైనా నేను కూడా అలా తపస్సు చేసి దాన్ని గెలవాలి అనేటువంటి సద్బుద్ధి, ఇంతకుముందు దుర్బుద్ధి కలిగింది.
స్వార్థంతోని కావాలని. దైవ చింతన అహంభావంకు చేసిన, డాంబికంకు చేసిన కొంతమంది ఏమో భక్తిగా చేస్తారు, వాళ్ళు సాత్వికులు. కొందరేమో వాళ్ళకంటే నేను మంచిగా చేయాలని రావణాసురుడు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు డాంబికంగా చేస్తారు. వాళ్ళు తప్ప ఈ 3 గుణాలు మనిషిలో, సత్వగుణము, తమోగుణము, రజోగుణము. అలా ఈ రాజసం. ఇక తమో గుణం అంటే ఈర్షతోని, కోపంతోని, అదొకటి. ఈ 3 గుణాలు మనిషికి ఉంటాయి అన్నట్టు. మనకు 3 కాలాల్లాగా, ఉదయారంభము, మధ్యాహ్నము, నిషీధి కాలము. అలాగే మనిషిలో ఉండేటి 3 గుణాలు. తర్వాత ఈ త్రిగుణాల గురించి మనం తర్వాత చెప్పుకుందాము. ఎంతగా అంటే నేను ఈయన ఇట్లాగా ఆయుధాలతోని కూడా, ధనంతోని, ఆయుధాలతోని నేను జయించలేను, ఇతనికి తగ్గట్టు తపము చేసి ఆ తప శక్తితోని జయిస్తాను అనేటువంటి ఒక బుద్ధి కలిగిందట. బ్రహ్మదండ శరాగ్నులకు భస్మీపటిలమాయనాదు పటాలము తపోబలమందు క్షాత్రము నిష్ఫలమని దోచి. ఇక్కడ క్షత్రియ విద్యలు కూడా ఆ తపానికి, అందుకే బ్రాహ్మణికి చాలా దూరంగా ఉండాలంటారు. ఒక చూపు చూస్తే చాలు, ఆయనకు కీడు జరుగుతుందంటే అని శపించాడు, ఆ చూపే చాలట, వాడు డౌన్ అయిపోతాడు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా. అలాగా బ్రాహ్మణులతో పెట్టుకోవద్దు అని అప్పటి నుంచి ఇప్పటికి విష్ణుమూర్తే పెట్టుకోలేదు బ్రాహ్మణులతో. అలాగా ఉందంట. సంతుష్టుడై ఇక్కడ ఏం చేస్తున్నాడు, తపోబలమందు ఎంతటి క్షాత్రము నిష్ఫలమనితో చితపమొక్కటిక గతి అని ఎంచి బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరించి సుదీర్ఘకాలము. 1 నెల, మండలం రోజు, 41 రోజుగా సుదీర్ఘకాలము, సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు అట్లా కఠినమైన తపస్సు చేశాడట. బ్రహ్మ ప్రత్యక్షమైన, నాకు ఇప్పుడు నీ అవసరం లేదు, నేను ఇంకా తపస్సు చేస్తాను. ఎందుకయ్యా ఇంత కఠిన తపస్సు చేస్తున్నావు, నేను ప్రత్యక్షమైన నీకు కావాల్సిన వరం ఇస్తాను, కోరుకుంటే అక్కర్లేదు, ఇంకా తపం చేస్తా అని ప్రత్యక్షమైన దైవాన్ని కూడా నిరాదరించాడు. సంతుష్టుడై చతుర్ముఖుడు రాజర్షి పదవి ఇచ్చినను తృప్తి కలగదాయమనమునకు బ్రహ్మ ఋషి పదవాసించి కఠినతర నిరంతర తపమాచరించింది. ఆయన బ్రహ్మ ఋషి, వశిష్ఠ మహర్షి, ఆయనకు సరి సమానంగా ఉండాలి. ఇది తమో గుణం అన్నట్టు. నేను కోపంగా చేయడం, తన భక్తితో చేసే తపం కాదు, వాడికన్నా ఎక్కువ నేను పోవాలి. ఏదో చిన్నగా చెప్తారు పిల్లలకి, ఇద్దరు ఎవరో తపస్సు చేసుకుంటారు దేవుడి గురించి. మొదటి వాడికి ప్రత్యక్షమే, అంటే ముందు నా దగ్గర కాదు, నా పక్క వాడికి వరం ఇచ్చిరా అంటాడు. ఎందుకంటే అబ్బా వీడికి ఎంత మర్యాద ఉన్నది, తన కోసం కాకుండా నేను ప్రత్యక్షమైనా కూడా ఆ పక్కవాడికి ఎందుకు ఇచ్చిరమ్మంటున్నాడు వరం అని ఆ పక్కవాడు ఆ మాట వింటాడు. వీడు పక్కవాడు అంటే ఏదైనా వరం కావాలా, నీకు ధనం కావాలా, ఐశ్వర్యం కావాలంటే స్వామి నాకు ఒక కన్ను పోని అని కోరుకున్నాడు వరాన్ని. వీడి మాట విన్నాడు వాడు. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరితో కోపంతో తపస్సు చేసుకుంటారు. ఒక హాస్యప్రదమైన కథ. అంటే ఈర్ష్య ద్వేషాలు మనుషులు ఎలా ఉంటాయి. అంత కష్టపడి తపస్సు చేసి ధనమో ధాన్యమో కోరుకోకుండా ఒక కన్ను పోవాలని కోరుకుంటావే, నీ కర్మపో అని ఒక కన్ను పోతుంది, ఒక కన్నుతో ఉంటాడు. వీడు వింటాడు అన్నమాట, కోరిక ఏందో వినదు. వాడికి ఏది ఇచ్చాడు ఒక రెట్టింపు అని వీడు కోరుకుంటాడు, వీడికి 2 కళ్ళు పోతాయి. అంటే ఒక మనిషి పుణ్య కార్యక్రమం చేసిన లోపల ఉన్నటువంటి ఈ మదాంధ్యాలు, అర్షడ్ వర్గాలను జయించకుంటే ఈర్ష్య ద్వేషాల వలన ఎంత నిష్ఫలమైపోతుంది వాళ్ళ గతి వాళ్ళది. అలాగా మనకు కొన్ని నీతి కథలు చెప్తుంటాయి అన్నట్టు. ఇక్కడ ఏంటి, విశ్వామిత్రుడు రాజఋషి పదవి ఇచ్చిన ఒక క్షత్రియుడికి బ్రాహ్మణ పదవి ఇచ్చిన, ఋషి పదవి ఇచ్చినా కూడా వద్దని, నాకు బ్రహ్మ ఋషి పదవి కావాలంటాడు. అని తనకు మళ్ళీ బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, మహేశ్వరుడు కాదు, ఆ వశిష్ఠ మహర్షి వచ్చి ఒప్పుకోవాలి నువ్వు బ్రహ్మ ఋషివే అని. అంటే అతను ఒక ఈయన శత్రుగా భావిస్తలేడు విశ్వామిత్రుడిని. కానీ విశ్వామిత్రుడు మాత్రం వశిష్ఠ మహాముని తనకు అడిగింది ఇవ్వకుండా శత్రువుగా భావిస్తున్నాడు. అతనిని జయించలేనని ఈ తపస్సు ఆచరించాడు. కఠోర దీక్షను పడసడలని ఒక ఏక దీక్షుడునై నేల కృంగిపోతుంది. ఏంటి అంత పటిష్టమైన బలమైన దేహదాఢ్యము, చీకి పుల్లగా ఉపవాస దీక్షలు అట్లాగే కఠోరంగా చేస్తూ నిద్రాహారాలు మాని చేస్తుంటే అస్థి పంజరం మీద స్కిన్ కప్పినట్టు ఇంకా పెరిగిపోయినటువంటి కేశాలతోని చాలా భయానకంగా ఒక ప్రేత రూపంగా ఉన్నాడు విశ్వామిత్రుడు. దైవ సంతృప్తి కలిగిన గాని తృప్తి కలగదా యమనమునకు కైవల్యం ఆశింపక కారణంబు తెలపగా ఈ కఠోర తపమేటికో. కావాలంటే కైవల్యం, మోక్ష మార్గం ఎవరైనా చేసేది ఋషులు మోక్షం అది అంటాం. ధనం కావాలా వద్దంటాం. కారణం లేకుండా కఠోర తప చేస్తే, ఇప్పుడు ఎవరైనా ఏమీ తినకుండా ఉంటే, తినేవాడు ఒక పూట తింటాడంటే వాడు పూర్తి ఆహారం లేకుండా నిరాహార దీక్షలు చూడు ఎంత మంచిగా పనిచేస్తాయో.
ఆ మనిషిలో ఉన్నటువంటి మనసు తట్టుకోలేదు. ఈ దేవతలందరూ అల్లకల్లోలమై వాళ్ళు సరిగా పని చేసుకోలేకపోతున్నారట. ఏం కావాలో చెప్పవు, ఎందుకు తపన చేస్తున్నావో చెప్పవు, ఇలా వేల సంవత్సరాలు తపస్సు చేసి అందరి మనసులు ఎందుకు బాధ పెడుతున్నావయ్యా అని బ్రహ్మదేవుడు మళ్ళీ ఒకసారి ప్రత్యక్షమైనాడు. సురులకు మునిగణములకు అర్థముగా నీ సమస్యగా మారి సర్వలోకముల తపస్తేజమ్ములు కల్లోల పరిచితిని సురేంద్ర పదవి ఆశించితనని భ్రమిస మహేంద్రుడు బ్రహ్మ పదవిని ఆశించితనని చతుర్ముఖుడు వివిధ పదవుల అధిపతులు అల్లాడిని. కుబేరుడు తన పదవి ధనాధిపతి పదవి, ఇంద్రుడు నా పదవిని ఆశిస్తున్నాడా, ఎవరికి వాళ్ళు ఎవరి ఏం పదవి కావాలో చెప్పకుండా ఘోర తపస్సు చేస్తున్నాడని అన్నిటి నుండి ఆదిత్యులు పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఈ మంత్రి పదవి ఉంటారు కదా, ఆరోగ్య మంత్రి, ఈ మంత్రి అందరు ఉంటారు కదా, అట్లాగా తమ పదవులకు ముప్పు వాటిల్తుందా అని ఎవరికి వారే బ్రహ్మదేవుడికై దగ్గరికి మొరబెట్టుకుంటున్నారట. సంపూర్ణ ఋషినైన గాని మనము సంతసించగా మళ్ళీ తపమాచరించిన నా కఠిన చెరను జడిసి విసిగిన సురగణములు నా తపోభంగమునకై మేనకాయను అప్సరాంగను పంపిరి. ఇంత ఆకలి దప్పులను మానుకుంటున్నాడు కానీ స్త్రీ వ్యామోహానికి పోలేదు అని గ్రహించి ఆ అప్సరగణంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనే నలుగురు చాలా అందమైన వాళ్ళు ఉన్నారు. దేవతలకు ఆహ్లాదానికి నృత్యం చేస్తుంటారు. ఇప్పుడు మనకు టీవీలు లాగా ఉన్నట్టు సినిమాలుగా అప్పుడు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిసేపు సేద తీరడానికి నృత్యాన్ని ఆస్వాదిస్తుంటారు. ఈ అందమైన ఈ అప్సరాంగణలు నృత్యం చేస్తుంటారు. అందులో మేనక ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు రాజాజ్ఞ ప్రకారం వెళ్ళి ఆ ముని ముందర నృత్యం చేసి అతన్ని లోబరుచుకొని అతని తపస్సును భంగం పరచాలి. అది వాళ్ళ డ్యూటీ అది. అందుకని మేనకను పంపిస్తాడు. మేనక సౌందర్య మోహితుడనై ఇంద్రియలోలత్వమున భంగపడిన నాలోని కారణం కామమణిచి జ్ఞానోదయంబున తీవ్ర తపమాచరించు నా పైకి రంభను పంపే దేవేంద్రుడు. మేనకను పంపించాడు. ముందు మేనకను చూడలేదు, అప్పుడే ఇంకా అప్పుడే లేతగా ఉంది. తర్వాత రంభను పంపించాడు. అయితే ఇక్కడ మేనక మోహితుడు కాలే గాని మళ్ళా రెండవసారి కూడా ఇంకొక అప్సర వచ్చిన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఇక్కడ ఏంది కామము, క్రోధము, మదము, మాత్సర్యం ఏది ప్రదర్శించినా ఈ తప మొత్తం భంగం అవుతుంది. మళ్ళీ నీళ్ళు పరమ సోపాన పడంలాగా నిచ్చెనెక్కిన తర్వాత పక్క గడిలో ఉంటే పెద్ద పాము నోట్ల పడిన ఆ గవ్వ మళ్ళీ తోకలోకి వచ్చి మళ్ళీ ఒకటో నెంబర్లు ఎలా పడుతుందో మనిషి జీవితమే పరమపద సోపాన పడం. ఇది ఏంటంటే అహంకారానికి పరాకష్ట. మితిమీన అహంకారంకు పోతే సత్వగుణాన్ని చంపుకుంటే మనిషి మళ్ళీ ఎంత అధోగతి పాలవుతాడు అనేది మనకు విశ్వామిత్రుని చరిత్ర చెబుతోంది. మేనకను పంపిస్తే ఏదో చాలా కఠినంగా మనసు నిబ్బపరుచుకొని కామానికి లోను కాలేదు, ఆమె వెంట వెళ్ళలేదు. తర్వాత రమ్మను పంపంగానే మళ్ళీ తడదడకు వస్తుందా అని ఆ రమ్మను శిలవు కమ్మని శపించాడు. అంటే క్రోధం కదా, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ నీళ్ళైంది తపస్సు. కామాన్ని జయించని క్రోధమనచలేక రమ్మను శిలను కమ్మని శపించి తిని నాలోదని క్రోధానని నిత్యు శాపాల తేజము సర్వము క్షీణించి నా తపశక్తి సర్వము నాశనమై జీవనంబు వ్యర్థమాయి. మళ్ళీ మరటి స్నానం చేసి మళ్ళీ నది స్నానం చేసి మళ్ళీ వేరే స్థానానికి ఆ స్థానంలో కూర్చోకూడదు. ఇక మళ్ళీ వేరే స్థానంలో మళ్ళీ వృక్షశాఖ స్థలి నేర్కొని ఒక చెట్టు నీడ నేర్కొని మళ్ళీ తపాన్ని మొదటి నుంచి ఆరంభించాడు. కేశికా నది ప్రాంతంలోకే అన్నపానము మాని వాయు భక్షణాల మరల కఠిన తపమాచరించి తిని బ్రహ్మాది సమస్త దేవగణమ్ముల శిష్యుల పొంది అనేక దివ్యాస్త్రములు సంతరించుకొంటిని. ప్రసన్నుడైన బ్రహ్మర్షి పదవిచ్చినను వశిష్ఠుడితోడ బ్రహ్మర్షిగా ఒప్పించవలని కాంక్షతోడ అచంచల దీక్షతో పంచేంద్రియాలు బంధించి అంతవరకు ఎవరెరుగని చేయిని ఉగ్ర తపమాచరించి తిని. వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి నీవయ్యా అని చెప్పాడు. చెప్పితేనే మళ్ళా తపమాచరించాడు. మళ్ళీ ఆ తపాన్ని ఏం చేశాడు? ప్రతిష్ట కోసం, ఒకసారి కామం కోసము ఊర్వశితో నుండి అకుంతలను కన్నాడు. తర్వాత మనకి ఈయన తాత అన్నట్టు, ఇటు ఆంధ్రుని వలన ఆంధ్రదేశము మనకు విశ్వామిత్రుడు ముత్తాత అన్నట్టు. అతని పౌత్రుడు అంటే మనమడైనటువంటి భరతుని యొక్క వంశస్థుల మనమందరం భారతదేశం. అలాగా ఒకసారి తపస్సు భంగమైంది, మళ్ళీ తపస్సు చేశాడు. రంభకు శాపం ఇచ్చాడు, మళ్ళీ తపస్సు చేసి వశిష్ఠ మహర్షి నీవు బ్రహ్మర్షి అని చెప్పుకున్నా. ఇప్పుడు ఇంకోసారి తపస్సు ఎలా పోగొట్టుకుంటాడు? ప్రతిష్టకు. వశిష్ఠుడు దగ్గరికి ఇక్ష్వాక వంశస్థుల శంకు వెళ్తాడు. ఈ పాలిటికి ఈ ఒక్కొక్క తపము ఎట్లాగా పోయింది. ఇందులోనే మనకు త్రిశంకు అయిన తర్వాత గంగా అవతరణం అంటే యజ్ఞరక్షణ అయినాక గంగా అవతరణము, యజ్ఞరక్షణ అయిపోతుంది. గంగా అవతరణం అయిపోయాక మిథిలా నగరానికి వెళ్ళేటప్పుడు విశాల నగరం అని, ఇవన్నీ కూడా సుక్షేత్రాలు, మంచి మంచి పుణ్యస్థలాలు, మంచి మంచి రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజులు వాటి చరిత్రలు కొంచెం కొంచెంగా మనకు వస్తాయి. ఇప్పుడు ఈయన కూడా కౌశిక మహర్షి కూడా గాధేయుడు
ఈయన కూడా ఒక రాజు అన్నట్టు. రాజు ఋషిగా మారి తన యొక్క అహంకారంతో తపాన్ని భంగం కలిగించుకొని ఆయన ఒక్కొక్క కథ ఒక్కొక్క మనకి పాఠము. అంటే కామం వల్ల ఏం కోల్పోతాము, మదం వల్ల, అహంకారం వల్ల, ఒకవారి మీద ఈర్ష వల్ల ప్రతిష్ట గొప్పకు పోయి బిచ్చగాళ్ళం ఎలా అవుతాం. ఈ త్రిశక్తి తన మొత్తం తపస్సు దారవలసింది కొంచెం చెప్పుకున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మయం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. స్వస్తి.